9 రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగనన్న రంగయ్యను సెలెక్ట్ చేశాడు. ఈరోజు నామినేషన్ వేసాం. పెద్ద ఎత్తున నామినేషన్ చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా దాదాపు 40,000 మందికి పైన తరలిచ్చారు. అంటే విజయం చాలా దూరంలో లేదు. వచ్చినటువంటి మనిషి ఒక్కొక్క 2 ఓట్లు వేసుకుంటే ఒక 30,000 ఓట్ల పైచీలకు మెజార్టీగా గెలిచామనేది ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది. అవతల ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నియోజకవర్గం వ్యక్తి కాదు, రాష్ట్రంలో ఏ జెండా పట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు. ఒక డేరా వేసుకొని ఊరు బయట వచ్చి కళ్యాణదుర్గాన్ని దోచుకోవాలని వచ్చాడు. వచ్చే నెల 13వ తారీఖున పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళు తీర్పిచ్చి 4వ తారీఖున డేరా పీకి పంపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా, ఏ తలుపు కొట్టినా, ఎవరిని పలకరించినా మాట్లాడుతున్నటువంటి మాట ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఎక్కువ. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ గురి కాకుండా ఆపేదానికోసం నేను సైతం రంగయ్యన్నతో జగనన్న ఆదేశం ప్రకారం పనిచేస్తున్నాను. అందుకే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా చైతన్యవంతం చేసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో జగనన్న నాయకత్వంలో నేను రంగయ్యన్న జోడెద్దులుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. 30,000కు పైన మేము గెలవబోతున్నాం, దాంట్లో సందేహం లేదు. 4వ తారీఖు వరకు వెయిట్ చేయడమే తరువాయి. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ గురి కాకుండా అభివృద్ధి చేసేదే మా లక్ష్యం. జగనన్న నాయకత్వంలో 114 చెరువులు నీళ్ళు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేస్తాం, చదువుకున్న పిల్లవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం. ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుటుంబ సభ్యులుగా మేము మా పాత్ర ఎన్నటికీ ఉంటుంది. 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి. అందరి మాదిరి బౌన్సర్లో రౌడీలో లేరు. ఇప్పుడే మొన్న 4 రోజులు 5 రోజుల క్రితం 6 రోజుల క్రితం జరిగినటువంటి సంఖ్యను చూస్తే బెంగళూరు నుంచి తెచ్చుకున్నటువంటి బౌన్సర్లు, అనంతపురం నుంచి తెచ్చుకున్నటువంటి గుండాలు కళ్యాణదుర్గంలో ఓటర్లను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలనే కొడతా ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు, పత్రికా మిత్రులు, రైతులు, మహిళల పరిస్థితి ఏంటి అనేది కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. పెద్ద ఎత్తున 13వ తారీఖు తీర్పు ఇవ్వబోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఉంచడంలో, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వాములు కావడంలో జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. మేమిద్దరూ జోడెద్దులుగా పనిచేసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ ఆశలు వమ్ము చేయకోకుండా ఆశలకు అనుగుణంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.